ఆపరేషన్ సింధూర్ ఎలా అనిపిస్తుంది? నిజంగా అండి చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే గవర్నమెంట్ ప్రతి ఒక్కరి నుంచి ఇక్కడున్న అసదుద్దీన్ ఓవైసీ కానీ అక్కడున్న రాహుల్ గాంధీ కానీ అందరి కాడి నుంచి ఎందుకంటే పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అందరి సపోర్ట్ వల్ల ఈరోజు అంత సక్సెస్ అయింది. ఎందుకంటే మనకు 7:30కి అలా సూర్యోదయం అయితే 2:30కే పాకిస్తాన్లో సూర్యోదయం అయింది. మీరు ఫేస్బుక్లో చూసారో లేదో ఒక ఆపరేషన్ సింధూర్ రూపంలోనే మలిచేశారు మన ఆర్మీ. నిజంగా ఇంకొక అతను అయితే 100 కిలోమీటర్స్ లోపల వెళ్ళి మరి పాకిస్తాన్ సైన్యాన్ని ఆయన మొత్తం బ్లాస్ట్ చేశారంట. నిజంగా ఇలాంటి వీరులు ఉండడం, అది కూడా ఇంకో లేడీ అమ్మాయి ఆమె వాళ్ళ ఫాదరు గ్రాండ్ ఫాదర్ అందరూ ఆర్మీ అంట, ఆమె లీడ్ చేసి ఇలా చేయడం నిజంగా మోడీ గారికి హ్యాట్సప్ చెప్పాలి. వాళ్ళ పాకిస్తాన్ సైనిక రక్షణ మంత్రి దిగి వచ్చి మరి కాంప్రమైజ్కి దిగాడంటే నిజంగా ఇండియా దాడి చేస్తే ఇలాగే ఉంటుంది. ఇంకొకసారి ఎక్కడైనా ఇలా పాక్ తిరుగుబాటులు కానీ ఎవరైనా కానీ ఇక్కడ ఇండియా మీద టచ్ చేసినా భయపడే విధంగా చేశారు. ఒకవేళ వాళ్ళు చైనా మద్దతు ఇచ్చిన ఐక్యరాజ్య సమితి అనేది చైనాకు కూడా సపోర్ట్ ఇవ్వదని మా అభిప్రాయం. ఎందుకంటే ప్రతి ఒక్క కంట్రీస్ ఇండియాకే సపోర్ట్ ఉంది, ఎక్స్పెక్ట్ చైనా తప్ప. కానీ నిజంగా ఈ అద్భుతం ఇవన్నీ చూసుకుంటే ఇంకొకసారి పాకిస్తాన్ కాలబేరానికి వచ్చిందే అని అనుకుంటున్నాం. ఈ ఆపరేషన్ సింధూర్ ఏదైతే ఉందో ఇద్దరు లేడీస్ అంటే అవును నేతృత్వంలోనే ఆర్గనైజ్ చేశారు. అది ఎలా అనిపించింది? నిజంగా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఆర్మీ అంట, వాళ్ళ గ్రాండ్ ఫాదర్ అన్నీ. నిజంగా ఒక లేడీకి అందించి సింధూర్ అంటే ఎంత ఇంపార్టెంట్ ప్రతి లేడీకి. అది కాకుండా మనకు సింధూర్ పూలు అలాంటివి సింధు నది ప్రవహించే కాశ్మీర్లో ఇలా చేయడం నిజంగా మోడీ గారు ఆ పేరు పెట్టడం అనేది ప్రతి ఆడపిల్లకి. ఇప్పుడు ఏదైతే అక్కడ ఒక ఫోటో వచ్చిందిగా మాకు, చాలామంది అమ్మాయి చనిపోవడం, వాళ్ళ ఫ్యామిలీ ముందర 3 ఫ్యామిలీస్ ముందర వాళ్ళ హస్బెండ్ని చంపేసి ఆ పిల్లోళ్ళంతా, అవన్నీ బాధకి అక్కడున్న వాళ్ళు కూడా చలించిపోయిన విధంగా కాశ్మీర్ వాళ్ళు కూడా అంత బాధపడే విధంగా చేశారు. కాబట్టి 100% సపోర్ట్ ఇండియాకే లభించింది ఈరోజు ఇంత ఆపరేషన్ సక్సెస్. ఎందుకంటే అక్కడున్న పాక్ రక్షణ శాఖ మంత్రి ఎవరున్నారో మోడీ గారికి హ్యాట్సప్ చెప్పాలి. ఎందుకంటే ప్రతిపక్ష నేతలను కూడా కలుపుతూ రాహుల్ గారు కానీ ఓవైసీ కానీ వీళ్ళంతా అభినందిస్తున్నారు ఈరోజు. అంటే మార్నింగ్ నుంచి ఒక లెటర్ మోదీని చంపేస్తామని చెప్పేసి బాగా వైరల్ అవుతుంది. అసలు మోదీని టచ్ చేసి అంత ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఈరోజు చెప్తున్నా, మోడీని టచ్ చేసేయాలంటే ఫస్ట్ మన భారత జనాభాని టచ్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు అంత ఆగ్రహంగా ఉన్నారు. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరు మోడీ గారికి సపోర్ట్గా నిలబడడం వల్లే ఆపరేషన్ అంత సక్సెస్ అయింది. అది కాకుండా లేడీస్ ఎక్కడ ప్రతి కంట్రీలో లేడీస్ పనికిరారు అని చెప్పే విధంగా ఉన్న మన భారతదేశంలో మోడీ గారు లేడీస్ నేతృత్వంలో ఆర్మీ వాళ్ళకి లీడర్షిప్ ఇచ్చి ఈరోజు పాకిస్తాన్ కాలబేరం దిగింది అంటే నిజంగా లేడీస్ పవర్ ఏంటో ఇండియాలో ఒక ఝాన్సీబాయి గారు కానీ చాలామంది మళ్ళీ పుట్టారనే విధంగా నిరూపించారు. హ్యాట్సప్ టు ఆర్మీ అండ్ జవాన్ మొత్తం అండి. అంటే మన ఇండియాలో సంబంధించిన లేడీస్కి ఏదైతే 26 మంది మగవాళ్ళని చంపేసి వాళ్ళ సింధూరాన్ని తుడిచారో, సో అదే సింధూరాన్ని కాపాడాలని భారతదేశం మొత్తం సంబంధించిన 2 లేడీస్ వెళ్ళి ఆర్గనైజ్ చేసి అదే సింధూరాన్ని కాపాడారు కదా, అంటే పాకిస్తాన్లో తుడిచారు. ఇది ఒక ఎందుకంటే లేడీస్ అందరికి ఇక్కడున్న మన ఎక్కువ మీరు ఈ మధ్య హైదరాబాద్ కానీ తెలంగాణ రాష్ట్రాల్లో కానీ ఎక్కువ మనం ఇవన్నీ వింటున్నాం, అత్యాచారాలు అవన్నీ. దీనికి ఇది నిదర్శనం ఏంటంటే ఒక లేడీస్ తలుచుకుంటే ఏమైనా సాధించవచ్చు. మీరు ఇప్పుడైనా ఆర్మీలో కూడా విజయ కేతనం ఎగరవేయచ్చని ఇక్కడ ఉన్న అమ్మాయిలకు కూడా ఒక ధైర్యం వచ్చినట్టుంది ఈ ఆపరేషన్ సింధు అనేది. నిజంగా ఇంకా చాలా ఆపరేషన్స్ అనేవి లేడీస్ నేతృత్వంలో జరిగితే ఇంకా చాలామంది అమ్మాయిలు ధైర్యంగా, అంటే అది దేశం బయట చేసిన గర్వం, దేశం లోపల చాలామంది లేడీస్కి శత్రువులు ఉంటారు, అంటే అబ్బాయిలు కానీ అబ్బాయిలతో కానీ థ్రెడ్ ఉంటారు. అలాంటి విషయాల్లో ఈ యొక్క ఆపరేషన్ అనేది ఇక్కడున్న వాళ్ళకు కూడా కొంచెం ధైర్యాన్ని తెస్తుంది. ఇంకా మీద లేడీస్ని ఎవరైనా టచ్ చేయాలన్నా భయపడే విధంగా మోడీ గారు అలా సృష్టించారు. కాబట్టి లేడీస్ నేతృత్వం హ్యాపీ అనిపించిందండి. ఇంకోటన్నా, ఇప్పుడు పాకిస్తాన్కి ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్కి దెబ్బ సరిపోతుందా, ఇంకా గట్టి దెబ్బ ఇవ్వాలంట? నిజంగా ఇదైతే సినిమా ఆల్రెడీ ట్రైలర్ మాత్రమే అని చెప్పడం జరిగింది. ఆర్మీ జవాన్లు ఇంకా ఎక్కడెక్కడ స్థావరాలు ఉన్నాయో పాకిస్తాన్ తీవ్రవాదుల స్థావరాలు అన్నీ కనిపెట్టేసినాం. జస్ట్ ఈరోజు ట్రైలర్ మాత్రమే. ఇంకా ఒక 5 రోజుల్లో ఆ స్థావరాలన్నీ ఇంకా పాడు చేస్తామన్నట్టుగా పిక్చర్ और బాకీ అన్నారు. అప్కా బార్ ఇది 200 అన్నట్టు మొత్తం స్థావరాలని కొలుగొట్టేస్తామన్నట్టు ఒక హెచ్చరించారు. నిజంగా అక్కడ మీరు వీడియోస్ కూడా చూసారంటే చాలామంది అటాక్ చేయబోయి పారిపోతున్నారు, అటాక్ చేయకుండా. అంటే అంత
అంతా ఇండియా అనేది బెదిరించేశారు. నిజంగా మోడీ గారు హ్యాట్స్ ఆఫ్, డ్రిల్ అని చెప్పి మొత్తం లేపాడేశారు. ఇంకా ప్రతి ఇండియన్ ఈరోజు చాలా గర్వంగా ఉన్నారు. ఎందుకంటే దీనికి ఒక ఫుల్ స్టాప్ అనేది తెచ్చినట్టున్నారు నా ఎందుకంటే ఇప్పుడు పాకిస్తాన్లో గోధుమ పిండికి మంచినీళ్ళకు కూడా అంత ప్లేస్ లేదంట. తినడానికి కూడా తిండి లేని గతి స్థాయిలో పాకిస్తాన్ ఉన్నప్పుడు యుద్ధం ఏం చేస్తుంది భయ్య? నిజంగా వాళ్ళు ఈ యుద్ధంతో ఇండియా అనేది ఒక జాతీయ పథకాన్ని ఎగిరేసింది అన్నట్టుగా నా అభిప్రాయం భయ్య. మాక్డిల్ అయితే జరుగుతుంది కదా మార్నింగ్ నుంచి, అంటే దానికి అసలు ఏం జరుగుతుంది ఏంటని చెప్పేసి మీకు ఏమన్నా భయం అట్లాంటివి ఏమన్నా అనిపిస్తుందా? మాక్డిల్ అని చెప్పి మొత్తం లేపేసినారు. నిజంగా పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి వెంటనే ప్రెస్ మీట్ పెట్టారు అంటే ఇండియా అంటే ఏందో భయం, ఇండియా అంటే పవర్ ఏందో ఒక్కసారి చూపించడం జరిగింది. ఎందుకంటే ప్రపంచ దేశాల్లో ఒక ఇండియాకి అందరూ సపోర్ట్ ఉండడం వల్ల ఈరోజు పాకిస్తాన్కి నిజంగా చాలా భయం వేసినట్టు నా అభిప్రాయం అండి. బెదిరించి యూ కెన్ టాక్ టు యువర్ ప్రైమ్ మినిస్టర్ అన్నప్పుడు కూడా ఆమె అటాక్ చేసినప్పుడు కూడా దే లాస్ట్ లైక్ నియర్లీ ఒక 70,000-80,000 ఎవరైతే వాళ్ళ సోల్జర్స్ ఉంటారో వాళ్ళందరూ వచ్చి లొంగిపోయి మరి ఇండియాకి సారీ చెప్పి వెళ్ళిపోయారు. తర్వాత కార్గిల్ అటాక్ అటల్ బిహారీ వాజ్పేయి గారు ఉన్నప్పుడు కూడా, ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఉన్నప్పుడు కూడా వాళ్ళకి తెలుసు ఇండియాలో ప్రైమ్ మినిస్టర్ ఎవరున్నా కానీ ఇండియాని మనం ఫేస్ చేయలేం. అయినా కానీ వాళ్ళకి ఒక బల్బు, ఎందుకంటే వాళ్ళు పెరిగిందే బల్బుతో కాబట్టి వాళ్ళు అట్లా చెప్తారు. ఇప్పుడు మళ్ళీ ఇట్లా ఫేస్ చేస్తారు. అంటే వాళ్ళ గురించి వాళ్ళు ఏం చేయలేరని తెలుసు కూడా ఎందుకు ఇలా రియాక్ట్ అవ్వడం ఎందుకు? మళ్ళీ తర్వాత ఉగ్రవాదులు ఎవరు ఇప్పుడు బేసిక్గా పాకిస్తాన్ అనేది ఒక ఏమంటారు, మనం కుక్కలను ఎట్లయితే పెంచుతామో వాళ్ళు టెర్రరిస్టులను అట్లా పెంచుతారు. సో ఎట్ ది సేమ్ టైం టెర్రరిస్టులు మనం కుక్కలను పెడితే అవి విశ్వాసంగా ఉంటే అవి కూడా వాళ్ళకి విశ్వాసంగా ఉంటుంది. వాళ్ళకి బేసిక్గా ఎకనామికల్గా గ్రోత్ అవ్వడం చేత కాదు, వేరే కంట్రీస్తో ఎకనామికల్గా వాళ్ళు డిఫైట్ చేయడం చేత కాదు, మనతో కాంపిటేట్ చేయడం చేత కాదు. ఎకనామికల్గా లేదా డెవలప్మెంట్గా చేత కానప్పుడు వాళ్ళు ఇట్లా అలాంటప్పుడు చిల్లర కథలు చేస్తూ ఉంటారు. సో ఆల్రెడీ వాళ్ళకి 1947 డివైడ్ అయినప్పటి నుంచి ప్రతి వార్లో గెలుపుతారు, ప్రతి వార్లో పుల్ల పెడతారు, ప్రతి వార్లో మళ్ళీ ఓడిపోయి వెళ్ళిపోతారు. ఇప్పుడు అదే సేమ్ రిపీట్ అవుతుంది. సో ఇప్పుడు బేసిక్గా ఈరోజు అటాక్ అయిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఇంకొకసారి ప్రాబబుల్లీ వాళ్ళు ఇంకొక థింక్ కూడా చేయరు, మళ్ళీ ఒకసారి ఇండియా పైన అటాక్ చేద్దామని. దాడికి వాళ్ళు ఒకవేళ వాళ్ళు కూడా దాడి చేస్తే ఎలా ఉండబోతుంది? వాళ్ళది ఎంత బ్రో, వాళ్ళ దగ్గర ఉన్నాయి 2 న్యూక్లియర్ బాంబ్స్, ఒక కొన్ని 2-3 సబ్మెరైన్లు ఏమో ఉన్నాయి. మన ఫ్లైట్లన్నీ వేసి ఆడ ల్యాండ్ చేయడానికి ప్లేస్ కూడా సరిపోదు. వాళ్ళ దగ్గర ఉన్న 22 కోట్ల మంది పాపులేషన్, వాళ్ళ జనాభాని చెప్తారు మా ఆర్మీతో ఏం శాత కాదని. మన దగ్గర ఏమో 13 మిలియన్ సోల్జర్స్ ఉంటే వాళ్ళ దగ్గర 9 మిలియన్ చిన్న. వాళ్ళు మొత్తం దేంట్లో కంపేర్ చేసుకున్నా వాళ్ళు మనతో ఏం కాదు. అఫ్కోర్స్ డ్యామేజ్ అవుతుండొచ్చు, కానీ మనతో 50% డ్యామేజ్ అయితే వాళ్ళ దగ్గర ఉన్నదంతా పోతుంది. వాళ్ళు కూడా అంత రిస్క్ ఏం చేయలేదు, ఎందుకంటే వాళ్ళ దగ్గర అట్లీస్ట్ ఆర్మీ సోల్జర్స్కి పెడదామన్నా కానీ వాళ్ళ దగ్గర పైసలు కూడా లేవు. టాప్ లీస్ట్ 100లో వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు అంత రిస్క్ కూడా చేయరు. మోడీనే చంపేస్తామని ఒక లెటర్ వైరల్ అవుతుంది, అది వాళ్ళతో అవుతుందా? ఏడు నుంచి అవుతుంది బ్రో? వాళ్ళు మోడీని చంపేసుడు కాదు, పక్కన ఒక సోల్డర్ని కూడా ముట్టుకోలేరు వాళ్ళు మోడీని. ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఎవరైనా మనకు చూసారు కదా, ఎప్పుడో ఒకసారి ఇందిరాగాంధీ గారి పైన అటాక్ అయిన తర్వాత ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ గురించి ఎంత సెక్యూరిటీ ఫోర్స్ ఎంత ఎక్కువ అయిందో, ఎస్పీజీ వచ్చిన తర్వాత ఇందిరాగాంధీ గారు అటాక్ అయిన తర్వాత ఇప్పుడు హై టెక్నాలజీ యూజ్ చేస్తారు. ఈవెన్ మోడీజీ వారే కార్లు కూడా చాలా టెక్నాలజీతో ఉంటాయి. వాళ్ళతో అంతే అదే చిల్లర మాటలు, వాళ్ళు మాట్లాడే చిల్లర మాటలు అంతా. ఫ్యూచర్లో ఇండియాపైకి మళ్ళీ పాకిస్తాన్ వాళ్ళు రారు బ్రో. ఇప్పుడు వాళ్ళు బేసిక్గా వాళ్ళకి కూడా భయం ఉంటుంది, కానీ చిల్లరు ఎవరైతే ఉన్నారో వీళ్ళు టెర్రరిస్ట్ నా కొడుకులు, వాళ్ళకి చదువు ఉండదు, సందే ఉండదు. ఇండియన్ అటాక్ చేస్తే ఏమైతేనో వాళ్ళకి ఒక అవగాహన కూడా ఉండదు. సో వీళ్ళు గెలుపుతూ ఉంటారు, మళ్ళీ ఇట్లా దెబ్బతిని మళ్ళీ ఇట్లా మూసుకొని కూర్చుంటారు. సో లాస్ట్కి ఏం చెప్తారు పాకిస్తాన్ వాళ్ళకి చెప్పడం ఏమీ ఉండదు. వాళ్ళు అటాక్ చేస్తుండొచ్చు, మళ్ళీ అటాక్ చేద్దామనగా వాళ్ళు ఒక 2-3 రోజులు అటాక్ చేసిన తర్వాత వాళ్ళ దగ్గర తిండికి దిక్కు ఉండదు, అన్నీ పెరిగిపోయినాక వాళ్ళ ప్రజలు వాళ్ళనే కొట్టి చంపేస్తారు. సో వాళ్ళంతా డేర్ కూడా చేయరు, అంతే. థ్యాంక్ యూ.